మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభునందు ప్రియ సహోదరులారా, బాగున్నారు కదా? మంచిది. ఈరోజు ఈ వీడియో ద్వారా మీతో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మరి ముచ్చటిద్దాం అని పరిశుద్ధాత్మ ప్రేరేపణలో ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. ప్రభునందు ప్రియ సంఘస్థులారా, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చక్కగా ఎంతవరకు అయితే ఈ వీడియో కంటిన్యూ అయ్యిద్దో అంతవరకు మీరు విని ఆత్మీయ మేలు పొందుకోవాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. మొట్టమొదటిగా ఒక వచనం చదువుకొని మనం ముందుకెళ్ళిపోదామండి. పౌలు భక్తుడు ఎఫెసీలో ఉన్న సంఘస్థులతో రాస్తూ 6వ అధ్యాయము 12లో రాస్తున్నాడు. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ప్రభునందు ప్రియ దైవ జనాంగమా, పరిచారకుల గళమా, విశ్వాస జనమా, ఈ చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనిస్తే అపవాది మరి ఆకాశ మండలంలో కొంతమందిని దురాత్మలను పెట్టాడని మనకి స్పష్టంగా ఈ 6వ అధ్యాయంలో మనకి స్పష్టంగా పరిశుద్ధాత్మ ప్రేరేపితుడే పౌలు ఆనాడే ఎఫెసీలో ఉన్న సంఘస్థులతో మాట్లాడడం జరిగిందండి. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ వీడియోలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో నన్ను ఏ మాటలు పంచుకోమన్నాడు అంటే ఈ వచనాన్ని చూపించి, దేవుడు మన విషయంలో, సంఘం విషయంలో, మన వ్యక్తిగత విషయంలో జోక్యం చేసుకొని పని చేయాలి అంటే ఖచ్చితంగా మనము ప్రార్థన చేయాలట. దేవునికి మహిమ కలుగునుగాక. ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలట. ఎందుకంటే మనం ఖచ్చితంగా ప్రార్థన చేసిన నాడు సింహాసనం మీద ఉన్న ఆయన గదిలి ఇక మన విషయంలో ఖచ్చితంగా ఆయన భూలోకానికి వచ్చి కార్యం చేస్తాడు. ఆ కార్యం చేస్తే మరలా మనము కొన్ని ఉపవాస ప్రార్థనలని, ఆల్ నైట్ ప్రార్థనలని, ప్రార్థనలో మనము ఆత్మీయంగా ఎదుగుతామని అపవాదికి మొత్తం తెలుసు. దానియేలు గ్రంథం యెషయాలో అంటాడు కదా, నీకు మరుగైంది ఏదీ లేదు అంటాడు. నీకు మరుగైంది ఏదీ లేదు అంటాడు. నువ్వు దానియేలు కంటే జ్ఞానవంతు అంటే వాడికి తెలుసు ప్రార్థన చేస్తే ఆయన గదులుతాడు అని. ఒకే ఒక మాట చెప్తానండి, మన విషయంలో, సంఘం విషయంలో దేవుడే సాక్షాత్తు జోక్యము చేసుకొని తన వేలు ఇలా పెట్టి తన వేలు పెట్టి జోక్యము చేసుకొని మన విషయంలో, సంఘం విషయంలో కార్యం జరిగించాలి అంటే ఖచ్చితంగా ఈ లోకంలో నువ్వు నేను సంఘముగా కూర్చొని ప్రార్థన అనేది చేయాలి. ఈ ప్రార్థన అనేది మనలో తక్కువైనప్పుడు ఆయన దిగి రావడం అసాధ్యం. ఈ ప్రార్థన చేసే బుద్ధి, మనసు మనలో లేనప్పుడు ఆయన దిగి రావడం ఎందుకు తెలుసా? ఇప్పుడే ఒక వచనం చదివిచ్చే, ఆయన భూమి మీద వచ్చి కార్యం జరిగించకుండా ఉండటానికి ఆకాశ మండలంలో కొంతమంది దురాత్మ సమూహాన్ని వాడు ఏర్పాటు చేశాడట. మీకు ఇప్పుడు ఆ వచనం స్పష్టంగా మీకు చూపించాను కదా ఆ వచనము. ఎందుకు అంటే మనం భూమి మీద ప్రార్థన చేసినప్పుడు ఆయన కదులుతాడు మన పక్షాన. ఆయన వచ్చి మన విషయంలో కదిలి వర్క్ చేయాలంటే, ఈ లోకంలో సమస్తం ఆయన నెరవేర్చాలంటే మనము ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన చేయకుండా అపవాది నిన్ను నన్ను ఖచ్చితంగా అడ్డగిస్తాడు. కాబట్టి ఇది గమనించే ఎక్కువగా ఇప్పుడు దేవుడు ఎంత శక్తిమంతుడైనా నువ్వు భూమి మీద కదలకుండా, నీ విషయంలో, సంఘం విషయంలో కదలకుండా, నీ కుటుంబం విషయంలో కదలకుండా ఆయన ఉండాలి అంటే వాడు కొంతమందిని ఏర్పాటు చేశాడు కదా ఆకాశ మండలంలో. కొంతమంది అర్థమైంది కదా. ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకున్నారు కొంతమంది భక్తులు, తెలుసుకొని ప్రార్థనలు చేశారు. దానియేలు ఉన్నాడండి. దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడు. అనుదినం ముమ్మారు ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి దావీదైతే 119వ కీర్తనలు అంటాడు, ఆయన దినమునకు 7 సార్లు ఆయన దేవుణ్ణి స్తుతించాడట. అవండి, ఇట్లా మనం భక్తుల్ని మనం కానీ బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటే చాలామంది భక్తులు దేవుణ్ణి స్తుతించినట్లుగా మనము బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా సెలవిస్తూ ఉంది. అంటే వాళ్ళు ఒకటి గుర్తుపట్టారు, ఆయన వచ్చి మన విషయంలో భూమి మీదకి వచ్చి పని చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. ఆయన ఎంత సర్వశక్తిమంతుడైనా నువ్వు ప్రార్థన చేయకపోతే ఆయన కదలడానికి వీలు లేదు. కాబట్టి ఆయన వచ్చి నీ విషయంలో పని చేయాలంటే, వర్క్ చేయాలంటే నీకు భూమి మీద ఒకే ఒక ఆయుధం ఉంది, అదే ప్రార్థన. భక్తులు అది గమనించారు. బైబిల్లో ఉన్న భక్తులే కాదు, బైబిల్ దాటి కొంతమంది భక్తులు ఉన్నారు. కొంతమంది చనిపోయారండి. ఇప్పుడు అందరూ పరదేశకి వెళ్ళిపోయారు చనిపోయి.
వీళ్ళందరూ ఎలా కార్యాలు చూశారు అంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఈ ప్రార్థన అనేది వాళ్ళకి అర్థమైంది. దేవుడు సర్వశక్తిమంతుడే, నువ్వు ప్రార్థన చేయకుండా ఆయన కథలలో నువ్వు ప్రార్థన చేశావు అంటే ఖచ్చితంగా ఇక ఆయన అంటాడు, ఇక అడ్డు తప్పుకోండిరా మీరు, నా బిడ్డ కింద మొర్ర పెడుతున్నాడు. ఆకాశ మండలంలో ఉన్న కొంతమంది దురాత్మలను పెట్టాడు కదా, ఆయన వస్తుంటే ఇక వాళ్ళే అడ్డు తప్పుకుంటారు. ఇక ఏం చెప్పాల్సిన అవసరంలా, వాళ్ళే అడ్డు తప్పుకుంటారు. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రార్థన అనే లెటర్ రాసాం. నాకు ఈ విషయంలో కొరతగా ఉందయ్యా, నేను ఈ శోధన ద్వారా, ఈ వేదన ద్వారా నేను తరమబడతా ఉన్నా, ఆత్మీయ జీవితంలో బలహీనపడ్డాను, నా విషయంలో జోక్యం చేసుకొని కొంచెం నన్ను కొంచెం బలపరచు ప్రభువా అని నువ్వు చెప్పినప్పుడు నువ్వు ప్రార్థన లెటర్ రాసావు కదా. కొంతమంది దేవదూతలట ఆ ప్రార్థన తీసుకెళ్తారట. ఇక ఆయన కదిలేడంటే ఇక ఆ దురాత్మను కూడా ఆయనకి సైడ్ ఇవ్వాల్సిందే. ఇక ఎందుకు, నువ్వు ప్రార్థన ప్రార్థన కాలింగ్ అంటాం, పిలవడం, ప్రార్థన ద్వారా పిలిచావు కదా. నువ్వు పిలవకపోతే ఆయన వస్తాడు అనుకో, యాడికి నువ్వు పోయేది అంటే ఆ దురాత్మలు, యాడికి నువ్వు పోయేది? భూలోకంలో నీ కొరకు వాళ్ళు ఏమన్నా ప్రార్థన చేశారా? నీ విషయంలో మొరపెట్టారా? వారి విషయంలో నువ్వు వచ్చి కార్యం చేయని అని వాళ్ళు ప్రశ్నిస్తారు అవసరం అయితే. కాబట్టి వాళ్ళు ప్రశ్నించకుండా ఆయన అడుగుపెట్టి భూమి మీదకి వచ్చి మన విషయంలో కార్యం జరిగించాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి దేవుని ఆహ్వానించి సాతాన్ని హడలెత్తించే విధంగా వాడికి నువ్వు సింహస్వప్నంలాగా తయారవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రభునందు పిల్లరా, ప్రార్థనలో వెనకబడ్డావేమో, ఆత్మీయ స్థితిలో వెనకబడ్డావేమో, ఏ శోధన ద్వారా నువ్వు తరమబడుతున్నావో నాకు తెలియదు, కానీ దానికి ఒకే ఒక ఆయుధము ప్రార్థన. దేవుడు నీ జీవితంలోకి వచ్చి కార్యం జరిగించాలంటే ప్రార్థన చేయాలి. నీ విషయంలో ఆయన కదలాలంటే ప్రార్థన లేకుండా కదలడు. ఆయన ఎంత సర్వశక్తిమంతుడైనా నువ్వే పిలవాలి. కాబట్టి దేవుని కృపను బట్టి ఈ పరిశుద్ధాత్మ ప్రేరేపణలు ఈ మాటలు అందించడం జరిగింది. ప్రభునందు ప్రియ సంఘబిడ్డలారా, ఈ మాటలు తీసుకోండి. నీ విషయంలో ఆయన దిగొచ్చి పని చేయాలంటే ఒకటే ఒక ఆయుధము ప్రార్థన 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 ప్రార్థన. చెప్పుటకు చాలా సంగతులు కలవు, కానీ మీరు కూడా ధ్యానం చేయండి. ఇంకా అనేక మంది భక్తులు ఎంతమంది ఎన్ని గంటల ప్రార్థన చేశారో మీకు బహు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి మీరు కూడా ప్రార్థన చేసి దేవుని యొక్క కార్యాలు మీరు పొందుకోగలరని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈయన కొద్ది సందేశం ముగిస్తా ఉన్నాను. మీ అందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు.